నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే కదా. అందులో A1 నిందితుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు నిన్న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. దాంతో అదే కేసులో కీలక నిందితురాలుగా ఉన్న కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ వార్తను చదివిన తర్వాత మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. కేజ్రీవాల్ కు బెయిల్ 1,00,000 పూచికత్తుతో మంజూరు చేసిన రౌజ్ అవెన్యూ కోర్టు ఆప్ కార్యకర్తల సంబరాలు. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. 1,00,000 పూచికత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి న్యాయ బిందు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కేజ్రీవాల్ శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే 48 గంటల పాటు బెయిల్ ఆర్డర్ను నిలిపివేయాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. పైకోర్టులో సవాల్ చేసేందుకు అవకాశం లభిస్తుందని అభ్యర్థించింది. అయితే ఈడీ వాదనను తోసిపుచ్చిన కోర్టు అందుకు నిరాకరించింది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ను మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయనను సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత తిరిగి జూన్ 2న తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ విడుదల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. సత్యమై గెలిచిందని ఆప్ నేత ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. కాగా ఇదే కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంకా తీహార్ జైల్లోనే మగ్గుతున్నారు. ఇది ఒక వార్త. అయితే కవితకు బెయిల్పై ఉత్కంఠ. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కావడంతో కొత్త ఆశలు. ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్పై జూలై 1న విచారణ. సిబిఐ ఛార్జ్షీట్ కాగ్నిజెన్స్ పై రౌజ్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఎమ్మెల్యే కవితకు కూడా బెయిల్ దొరుకుతుందా అనే చర్చలు తెలంగాణలో మొదలయ్యాయి. ఇదే కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా గత 2.5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న ఆమెకు కూడా భవిష్యత్తులో బెయిల్ రావచ్చనే ఆశలు చిగురించాయి. అప్పటి వరకు సిబిఐ ఈడీ కేసులో ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టు నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై జూలై 1న విచారణ జరగనున్నది. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ సిబిఐ కింగ్ పిన్గా పేర్కొన్నాయి. హవాలా మార్గంలో 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ముట్టాయని, వాటిని గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఖర్చు చేసినట్లు ఆరోపించారు. కానీ రౌజ్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి బెంచ్ ముందు గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఆ డబ్బుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో ఈడీ వాదనను పరిగణలోకి తీసుకోలేదు. 1,00,000 రూపాయల పూచికత్తుతో వెకేషన్ బెంచ్ జడ్జి న్యాయ బిందు బెయిల్ మంజూరు చేయగా బెయిల్ బాండ్ సమర్పించడానికి 48 గంటల తర్వాత అనుమతించాలని ఈడీ తరఫు న్యాయవాది రిక్వెస్ట్ చేశారు. కానీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించి శుక్రవారం మధ్యాహ్నం కల్లా బాండ్ సమర్పించాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. కాగా కవితపై అభియోగాలను నమోదు చేస్తూ సిబిఐ సమర్పించిన ఛార్జ్షీట్ను కాగ్నిజెన్స్లోకి తీసుకున్న విషయమై శుక్రవారం విచారణ జరగనున్నది. ఈ విచారణకు కవిత హాజరు కావడం లేదు. ఈడీ సిబిఐ కేసులో ఆమెకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ జూలై 3న ముగియనున్నది. అప్పటికల్లా ఢిల్లీ హైకోర్టులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనున్నందున రౌజ్ అవెన్యూ కోర్టు ఆమెను రిమాండ్ పొడిగించడంపై స్పష్టత రానున్నది. సో కేజ్రీవాల్కు బెయిల్ వస్తే కవితకు వస్తుందా లేదా అన్నది ఒక సస్పెన్స్ అన్నమాట. ఎందుకంటే ఈయన ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో కొన్ని రాజ్యాంగ హక్కులు ఖచ్చితంగా ఆయనకు సంక్రమిస్తాయి. కానీ కవితకు ఏ రకమైన పదవి లేకపోవడంతో ఆమెను అలాగే రిమాండ్ కొనసాగించే అవకాశం కూడా ఉందన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మొత్తం మీద ఈడీ కేసులో ఇరుక్కున్న వాళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా నేర నిరూపణ కావాలి, లేదంటే క్లీన్ చీట్ అన్న ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రెండు జరగకుండా బెయిల్ మీద బయటకు రావడం అనేది చాలా రేర్. కాకపోతే ఈయన ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో కోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చినట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాకపోతే సాక్షులను ప్రభావితం చేయొద్దు, కేసును మ్యానిపులేట్ చేయొద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో మరి కేజ్రీవాల్ ఏం చేస్తారన్నది ఇప్పుడు వేచి చూడాలి. ఇకపోతే ఢిల్లీ డిప్యూటీ సీఎంగా అలాగే ఆప్ నంబర్ 2గా వ్యవహరించిన మనీష్ సిసోడియా ఇప్పటికే గత 2 ఏళ్లుగా ఆయన జైల్లోనే మగ్గుతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది ఎంపీలు కూడా కీలకమైన ఆప్ నాయకులు కూడా జైల్లోనే ఉన్న నేపథ్యంలో కవితకు మరి బెయిల్ వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏమవుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.